పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు సోలో రిలీజ్ ఛాన్స్ దక్కనివ్వటం లేదా? సింహం సింగిల్ గా రాకుండా ఏదైనా ప్లాన్ నడుస్తోందా? ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? ఫిలిం ఛాంబర్ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది? హరిహర వీరమల్లు ఓజీ. ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్వి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జూలైలో హరిహర వీరమల్లు వచ్చేస్తోంది. సెప్టెంబర్ నెలలో ఓజీ రిలీజ్ అవుతోంది. స్టార్ హీరో బిగ్ ప్రాజెక్టులు అయినప్పటికీ వీటికి సోలో రిలీజ్ దక్కటం లేదు. ఇవి థియేటర్లోకి రిలీజ్ అయినప్పుడే వేరే మూవీస్ కూడా బరిలో దిగుతున్నాయి. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు వస్తున్నప్పుడు వాటితో పాటు రిలీజ్కి సినిమాలు ప్లాన్ చేయరు, కాస్త ముందు వెనక షెడ్యూల్ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్కి సోలో ఛాన్స్ ఇస్తున్నట్లే లేరు. కానీ ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ఎందుకు సైలెంట్గా ఉంటుందో అనే డిస్కషన్ నడుస్తోంది. జూలై 25న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. కానీ అదే రోజు విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నూరి తెరకెక్కించిన సూర్యదేవర నాగవంశి నిర్మించిన కింగ్డమ్ విడుదలకి సిద్ధమవుతోంది. వాస్తవానికి కింగ్డమ్ విడుదల తేదీ జూలై 4, కానీ కొంత షూటింగ్ పెండింగ్ ఉందని, ఆ ప్రభావం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై పడేలా ఉందని టాక్. అందుకే కింగ్డమ్ 3 వారాలు వాయిదా వేసి జూలై 25న తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్. అదే రోజు ఎందుకు అనేందుకు కూడా ఒక కారణం ఉంది. కింగ్డమ్ ఓటీటీ రైట్లు నెట్ఫ్లిక్స్ తీసుకుంటే హరిహర వీరమల్లు ఓటీటీ రైట్లు అమెజాన్ ప్రైమ్ తీసుకుంది. అందుకే వీరమల్లుకి పోటీగా కింగ్డమ్ రిలీజ్ చేయాల్సిందే అంటోంది నెట్ఫ్లిక్స్. దీంతో వీరమల్లుతో కింగ్డమ్ పోటీ పడేలా ఉంది. ఇక ఓజీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు నడుస్తున్నాయి. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25 రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇదే రోజు నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 ఉంది. ఈ సినిమా వాయిదా పడొచ్చేమో అనే వార్తలు వచ్చాయి. కానీ బాలయ్య బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసి టీజర్లోనూ అదే డేట్ కనిపించింది. అంటే సెప్టెంబర్ 25నే బాలయ్య కూడా దిగబోతున్నారు. దీంతో ఓజీ కూడా సోలోగా వచ్చే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి పెద్ద సినిమాల్ని ఒకే రోజు రిలీజ్ చేసేందుకు అంగీకరించరు. కూర్చుని మాట్లాడుకొని కొంత గ్యాప్ ఉండేలా చూసుకుంటారు, లేదంటే ఛాంబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి సంక్రాంతి, క్రిస్మస్ సమయంలో జరుగుతుంటుంది. కానీ మిగిలిన రోజుల్లో డేట్లు అడ్జస్ట్ చేసుకుంటారు. వారమైనా గ్యాప్ ఉండాలి గతంలో ఛాంబర్ చెప్పింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల సమయంలో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి ఛాంబర్ మౌనం వహిస్తోంది. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్లలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఛాంబర్లో కీలక పదవుల్లో ఉన్నారని, వాళ్ళ మూవీస్ వచ్చినప్పుడు రూల్స్ మాట్లాడి మిగిలిన సమయంలో మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఛాంబర్ సభ్యులు కొందరు వాట్సాప్ గ్రూపుల్లో వీరమల్లుకు వ్యతిరేకంగా చేసిన మెసేజ్లు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాయని బన్నీవాస్ చెప్పారు. ఇప్పుడు పవన్ సినిమాలకి సోలో రిలీజ్ దక్కకుండా వెనక్కి వేయటం కూడా వారి హస్తం ఉందనే డిస్కషన్ జరుగుతోంది. ఏదేమైనా ఇండస్ట్రీకి మంచి చేయాలని పవన్ ఆలోచిస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా పావులు కదలటం సరికాదంటున్నారు కొందరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.